హలో ఆల్. సో ఈ వీడియోలో ఏంటంటే నేను హ్యాకర్స్ వాళ్ళ రియల్ ఐడెంటిటీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి అండ్ మ్యాక్సిమం అనోనిమస్గా ఉండడానికి వాళ్ళ ఐపీస్ అనేది మల్టిపుల్ టైమ్స్ ఎలా చేంజ్ చేస్తారో చూపిస్తా. ఐపీ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఎప్పుడైతే మీ డివైస్ అనేది ఒక ఇంటర్నెట్కి కనెక్ట్ అయి ఉంటుందో మీ డివైస్ కంటూ ఒక యూనిక్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది లేదా అలొకేట్ అవుతుంది. దాన్ని మనం ఐపీ అడ్రస్ అంటాం. సో ఈ అడ్రస్ బేస్ చేసుకొని మన డివైస్ లొకేషన్ కానీ డీటెయిల్స్ కానీ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నట్టు. హ్యాకర్స్ ఏంటంటే వాళ్ళ ప్రైవసీని మెయింటైన్ చేయడానికి ఈ ఐపీ చేంజెస్ అనేది యూజ్ చేస్తారు. సో దట్ వాళ్ళ ఐపీస్ అనేది మల్టిపుల్ టైమ్స్ చేంజ్ అవుతూనే ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది హ్యాకర్స్ టార్ బేస్డ్ ఐపీ టూల్స్ అనేది యూజ్ చేస్తారు. అందులో నేను యూజ్ చేసేది అయితే ఆటోటార్. ఇది సెటప్ చేసుకోవాలంటే సింప్లీ మీరు కలీ లినక్స్లో గిట్ హబ్ ఓపెన్ చేసి అందులో కోడ్ కాపీ చేసి గిట్ క్లోన్ చేస్తే అయిపోతుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నా కాబట్టి సెటప్ వీడియో అయితే నేను చూపిలేను. ఇప్పుడు అది ఎలా వర్క్ అవుతుందో ఎలా స్టార్ట్ అవుతుందో నేను చూపిస్తా. అది స్టార్ట్ కావడానికి మనకు కమాండ్ అయితే ఏయూటీ అయితే ఇవ్వాలి. ఇప్పుడైతే మన ఆటోటార్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ నేను లొకేషన్ అయితే ఇక్కడ ఉంది కదా, ఇది నా ఐపీ అడ్రస్. నేను ఎన్నిసార్లు రిఫ్రెష్ చేసినా అదే చూపిస్తుంది. ఇప్పుడు నేను దీన్ని ఎలా మల్టిపుల్ టైమ్స్ చేంజ్ చేస్తున్నా చూపిస్తా. ఇక్కడ టైం టు చేంజ్ అయిపోయిన సెకండ్స్ అని చూపిస్తుంది కదా, నేను ఇక్కడ 3 సెకండ్స్ అని కొట్టేస్తా. అండ్ ఎన్నిసార్లు చేంజ్ కావాలంటే ఇన్ఫినిట్ టైమ్స్ అని కొట్టేస్తా. 0 కొట్టేస్తే మీరు ఇన్ఫినిట్ టైమ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో వన్స్ ఇది స్టార్ట్ అయినమ్మంటే మన ఐపీస్ ఇక్కడ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయినాయి. ఇందాక హైదరాబాద్ ఉంది కదా, ఇప్పుడు చూడండి ఇప్పుడు స్వీడన్లో ఉంది. నేను అలా రీఫ్రెష్ చేస్తుంటే నా లొకేషన్ అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది. అలా 3 సెకండ్స్కి ఒకసారి నా లొకేషన్ అనేది చేంజ్ అవుతుంది. ఇలా మీరు మీ ఐపీ అడ్రస్ అనేది మీ ఐడెంటిటీ అనేది మల్టిపుల్ టైమ్స్ చేంజ్ చేసుకోవచ్చు. సో నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇన్నిసార్లు నా ఐపీ అడ్రస్ అనేది చేంజ్ అయింది. నేను దీన్ని సస్పెండ్ చేసే వరకు ఇది చేంజ్ అవుతూనే ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ టు సస్పెండ్ సింప్లీ ప్రెస్ Ctrl+Z. ఇదైతే సస్పెండ్ అయిపోతుంది. సో